మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుడ్డా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. అవునా, అలా జరిగిందా? అసలు అలా ఎలా స్పై కెమెరా మిస్ అయింది? అదే నాకు అర్థం కావడం లేదు. ఇదిగో నువ్వే చూడు. లైవ్ ఎందుకు రావట్లేదా అని టెన్షన్ పడ్డాను. ఎలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకేం అర్థం కావట్లేదు ఆరోహి. మనం చేసేది స్టింగ్ ఆపరేషన్స్, అంటే ఆల్మోస్ట్ లైఫ్ని రిస్క్లో పెట్టడం. మేం వెళ్ళేసరికి అక్కడ వంట మనిషి ఉండాల్సింది పోయి మా ఆంటీ ఉంది. మా పిల్లల్ని ఎత్తుకుపోదామని వార్నింగ్ ఇచ్చాడు. ఇలా అయితే మనం ఛానల్ని ఎలా నడుపుతాం, ఎలా రిస్క్ చేస్తాం? కరెక్ట్ నందు, మనం అసలు రిస్క్ తీసుకోవద్దు, ఆపేద్దాం. ఇలాంటి రిస్క్లు మనకు అవసరం లేదు. అనవసరంగా మిమ్మల్ని ప్రాబ్లంలో పడేయలేను. వెంటనే క్రైమ్ రిపోర్ట్లు ఆపేద్దాం. జనరల్ ప్రోగ్రామ్స్ చేద్దాం. దానివల్ల మీకే కాదు, ఎవ్వరికి రిస్క్ ఉండదు. మనం కవర్ చేయాలి అంటే చాలా ఉన్నాయి. పొలిటికల్ ఇంటర్వ్యూస్, సినిమా వాళ్ల కబుర్లు, డివోషనల్ న్యూస్, ఏవి చాలు. పిల్లల జోలికొచ్చారంటే మనం వాళ్ళకి దూరంగా ఉండాలి. దట్స్ మై ఒపీనియన్. వాట్ యు సే? నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది ఆరోహి. ఇలా ప్రతి నిమిషం టెన్షన్తో ఏ వర్క్ చేయలేము. అది కాదు మేఘన, అసలు ఆ కెమెరా ఎలా మిస్ అయింది? దానికి కారణం ఎవరో ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేస్తాం? అతన్ని జాబ్లో నుంచి తప్పిస్తాం. ఇంకొకరు వచ్చాక సిన్సియర్గా ఉంటాడని గ్యారంటీ ఇవ్వగలమా? అప్పుడైనా రిస్కే కదా. దానికంటే ఆరోహి చెప్పినట్టు మనం ఇలాంటి స్టోరీలు చేయకపోవడమే బెటర్. అది కాదు మేఘన. నందు, షీఈస్ రైట్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పార్ట్నర్స్ ఒపీనియన్. ఈరోజు మీ మూడ్ అంతా డిస్టర్బ్ అయింది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపటి నుంచి ఫ్రెష్ మూడ్తో రండి. వెళ్ళండి. ఓకే ఆరోహి, విల్ మీట్ టుమారో. అదేంటి మేడం, వాళ్ళని అలా పంపించేశారు? మీరే కదా క్రైమ్ స్టోరీస్లో ఇన్వాల్వ్ చేసి తన లైఫ్ని రిస్క్లో పెట్టి ఆడుకుంటాను అన్నారు. మరిదేంటి, వాళ్ళని క్రైమ్ స్టోరీస్ చేయొద్దని మీరే చెప్తున్నారు? పిచ్చి బార్బీ, మేఘనాన్ని చాలా తక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు. తను ఎలాంటి మనిషో నీకు తెలీదు, నాకు బాగా తెలుసు. ఈ స్పై కెమెరా మిస్ అయిన విషయం హైలైట్ చేయకుండా వెళ్ళిందంటే వెనకాల ఏదో ఆలోచిస్తోంది అని అర్థం. ఇక్కడ ఆ బెంజమిన్ కి మ్యాటర్ అందించే వాళ్ళు ఉన్నారు అని తనకు అర్థమైంది. అందుకే స్టోరీలు చెయ్యను అని చెప్పింది. కానీ నందు, మేఘన ఇద్దరూ కలిసి మనకు తెలియకుండా ఈ అసైన్మెంట్ ని కంప్లీట్ చేసి ఫుటేజ్ తీసుకుని వస్తారు. మేఘన ఏదైనా అనుకుంది అంటే అది కంప్లీట్ చేయకుండా వదలదు. తను బ్యాక్ స్టెప్ వేసే మనిషి కాదు. పైగా సొసైటీ కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనుకునే మనిషి. అలా ఎలా వదిలేస్తుంది అనుకున్నా? నువ్వు చూస్తూ ఉండు, నేను చెప్పిందే జరుగుతుంది.
వచ్చారా? ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. రండి. నానమ్మ నానమ్మ కథ చెప్తావా? అవును నానమ్మ, మాకు కథ కావాలి. ఒరేయ్, మీ నాన్నమ్మకి కథలు వినడం తప్ప కథలు చెప్పడం రాదురా. ఎవరు ఏం చెప్పినా వింటుందే తప్ప కథ నుంచి నీతి నేర్చుకుందామని ఉండదు. అత్తయ్యా, మీరు జపం చేసుకుంటున్నారా? మా మీద చెవులు పడేసి వింటున్నారా? నా పాటికి నేను జపం చేసుకుందామనే అనుకున్నాను. కానీ మీరే నా జపాన్ని భగ్నం చేశారు. ఏది మనసు లగ్నం చేయిస్తేనే కదా. మీ ధ్యాస అంతా ఇక్కడే ఉందిలేండి. నాకర్థమయ్యింది. పోనీలే, ఇప్పటికైనా అర్థమైంది. సంతోషం. నేను కోరుకునేది కూడా అదే. కథ చెప్పు నానమ్మ. కాలికి చుట్టుకున్న పాము కరవక మానదని వెతుక్కుంటూ వచ్చారు కదా. కథ చెప్పక మానరులే. మొదలుపెట్టు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. సరే, మీరు కథ అడిగారు కదా, చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో రాము, సోము అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ ఊర్లో వాళ్ళిద్దరే ఉంటారా నానమ్మ? వేరే ఎవ్వరుండరా? వాళ్ళ ఊర్లో ఎంతమంది ఉన్నా మనం మాట్లాడుకునేది వాళ్ళిద్దరి గురించే. అయితే చెప్పు నానమ్మ, రాముసోము చిన్నప్పుడు ఫ్రెండ్సా, పెద్దయ్యాక ఫ్రెండ్సా? ఇదిగో, నువ్వు ఇలా అడ్డుపడితే నేను చెప్పను. వీడెప్పుడు ఇంతే నానమ్మ. అందుకే తాతయ్య వీడికి కథ చెప్పాలంటే ముందు వీడు నోరెత్తకుండా ప్రామిస్ తీసుకుంటాడు. భగవంతుడా, ప్రశాంతంగా నన్ను జపం కూడా చేసుకోనివ్వరు కదా. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. సరే, కథ అయిపోయేంతవరకు నోరు తెరవను అని నాకు మాటివ్వు. ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. ఏంట్రా, నన్ను కథ చెప్పమని అడిగి నీ పాటికి నువ్వు ఆడుకుంటున్నావేంటి? నీ కథ బాలేదు నానమ్మ. నీకంటే మా తాతయ్య కథలు బాగా చెప్తాడు. నీరు పల్ల మెరుగెప్పుడు? నిజం తెలుసు నీకు పరమాత్మ. నీకు నా కథ నచ్చలేదుగా? అయితే వెళ్ళి మీ తాతయ్య దగ్గరే కథలు చెప్పించుకో. నేనెందుకు చెప్పడం? సారీ నానమ్మ, వీడెప్పుడు ఇంతే. వీడికి కథ వినాలని లేనప్పుడు అలాగే మాట్లాడతాడు. నిజంగా కథ చాలా బాగుంది, ప్లీజ్ చెప్పవా? కథలు లేవు, ఏమీ లేవు. పడుకోండి. ఇప్పటికే బాగా పొద్దుపోయింది. రేపు స్కూల్ ఉంది. పడుకోండి. అది లే, పడుకో. సులోచన, నేను చెప్పిందేమైనా ఆలోచించావా? ఏంటత్తయ్యా? అదే మనింటి వారసుడు గురించి. అత్తయ్యా, మనం ఏ కోణంలో చూస్తే సమస్య ఆ కోణంలోనే కనిపిస్తుంది. మీకు పిల్లలు పరాయి వాళ్లలాగే కనిపిస్తున్నారు, అందుకే అలా అనిపిస్తోంది. నేను కాదు, నువ్వే ఒకసారి మన కోణం నుంచి ఆలోచించు. అత్తయ్యా, జరిగిన దాంట్లో పిల్లల తప్పే ఉంది. దీన్ని మనం నెగటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా నార్మల్గా నానమ్మ తాతయ్యల మీదే ప్రేమ ఉంటుంది. దాన్ని మనం ఎలా తప్పుపడతాం? నువ్వే అన్నావు కదా, మనం ఎంత కాదన్నా నార్మల్గానే నాన్నమ్మ తాతయ్య మీద ప్రేమ ఉంటుందని. అలాంటి ప్రేమ నీ మీద నా మీద ఉండాలి అంటే మన రక్తం మనకు వారసుడుగా ఉండాలి. ఒకే ఒక మాట నీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు. ఇప్పుడు నాన్నమ్మ అంటూ వచ్చిన పిల్లలు ఆ సత్యమూర్తి వాళ్ళు ఉండగా వచ్చారా? పోనీ ఇప్పుడు నీతో ఉన్న ఈ పిల్లలు రేపు వాళ్ళు వచ్చారనుకో వెళ్లకుండా ఉంటారా? నువ్వు చెప్పలేవు సులోచన. ఎందుకంటే ఎప్పుడైనా మన రక్తం మనదే, మన వారసులు మన వారసులే.
ఎక్కడ దాకో ఎందుకు? నందు ఒకప్పుడు అందర్నీ కాదనుకుని బయటికి వెళ్ళాడు. వాడు వెళ్ళాడు కదా అని నువ్వు వదిలేశావా? లేదుగా. వాడిని వెతుక్కుంటూ వాడి వెనకాలే వెళ్ళావు. అదే నే పాశం అంటే. ఆ రక్త సంబంధంలో ఉండే అనురాగం, ఆప్యాయత ఇంకెక్కడా దొరకవు. ఇదేంటి మేఘనా, ఇందులో కెమెరా ఉండాలి కదా? హలో రిపోర్టర్, ఏం ఆలోచిస్తున్నారు? ఏదో బాగా డీప్ థింకింగ్లోకి వెళ్ళినట్టున్నారు. ఏమైంది? అవును నందు, అసలు కెమెరా ఎలా మిస్ అయింది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం ఆఫీస్లో చెక్ చేసి మరీ తెచ్చాం కదా, అలా ఎలా మిస్ అయింది? మేఘనా, నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించాలి కదా నందు, ఇదేం చిన్న విషయం కాదు కదా. అక్కడెవరూ లేరు కాబట్టి సరిపోయింది. అదే మనం వెళ్ళిన చోట జనాలుండి ఆపరేషన్ మొదలయ్యి అప్పుడు మన చేతిలో కెమెరా మిస్ అయి ఉంటే ఏం చేయాలి? అది ఖచ్చితంగా ఆఫీస్లోనే మిస్ అయింది. అక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఆ వంట మనిషి ఇంటికే వెళ్ళాం. ఎక్కడ మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇది ఎవరి పని అయి ఉంటుంది నందు? నాకేం అర్థం కావడం లేదు. అసలు ఇలాంటి రిస్క్ ఉన్న ఆపరేషన్ చేస్తుంటే ముందుగా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం ఏంటి? నువ్వే చెప్పు నందు. దొంగలు బయట ఎక్కడో లేరు, ఆఫీస్లోనే ఉన్నారు. వాళ్ళు మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వాళ్లే మనకి తెలియకుండా కెమెరా తీసేశారు. మనం వెళ్తున్న ఇన్ఫర్మేషన్ అక్కడే లీక్ చేశారు. అదే ఎవరై ఉంటారు? మన ఆఫీస్లో అనుమానించదగ్గ వ్యక్తులు ఎవరున్నారు నందు? ఎవరుంటారు? అందరూ ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు. కొత్తగా ఎవరూ రాలేదు. ఒకవేళ ఆదినారాయణ ఏమైనా? చచా, ఆయన చాలా మంచి మనిషి, చాలా ఆనెస్ట్ పర్సన్. ఆయనకి ఎన్ని అవకాశాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేదు. ఆయనకి డబ్బు మీద ఆశ లేదు. ఆయన అలా చేసే ఛాన్సే లేదు. పోనీ శివ? శివ గురించి నాకు తెలీదా? మరి ఇంకెవరై ఉంటారు? మొత్తానికి ఆఫీస్లోనే ఏదో తేడా ఉంది. పోయినసారి కూడా ఎమ్మెల్యే ఇంట్లో డ్రగ్స్ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఇంతే. నాకంటే ముందు అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇప్పుడు ఇంతే. ఇలా అయితే ఎలా నందు? రేపేదైనా రిస్క్ అయితే? ఒకసారి ఆరోహితో మాట్లాడాలి నందు. ఈ ప్రాబ్లం ఇక్కడితో ఆపకపోతే రేపు చాలా రిస్క్ అవుతుంది. ఏం మాట్లాడతావు? అదే, మన శత్రువు మన చుట్టూనే ఉన్నాడు, దాని మీద మనం కేర్ తీసుకోవాలి అని చెప్దాం. వాళ్ళు ఎవరని అడిగితే మనం ఏం చెప్తాం? మన దగ్గర ఆధారాలు ఏమున్నాయి మేఘనా? ఆరోహికి అర్థం కాకుండా ఏం లేదు. మనం కంప్లైంట్ చేయడం కాదు, సొల్యూషన్ వెతకాలి. ఒక పని చేద్దామా? ఇక మనం చేయబోయేవి ఏవి ఆఫీస్లో అందరి ముందు చెప్పొద్దు. ఒకవేళ చెప్పినా జనరల్ స్టోరీస్ ఏవో చేస్తున్నామని చెప్పి మనం మాత్రం చాటుగా మనం చేసే స్టోరీస్ చేద్దాం. అది కొంతవరకు బెటర్. ఈ ప్రాబ్లం ఇక్కడే కాదు మేఘనా, ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఇలాంటి రిస్కులు చాలా ఉంటాయి. మనం కాస్త జాగ్రత్తగా వెళ్తేనే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతాం. మేఘనా, 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 ఏమైంది? అదే ఏదో అనీజీగా ఉంది. మధ్యాహ్నం బయట హోటల్లో తిన్నాం కదా, దాని ఎఫెక్ట్ అనుకుంటా. ఉండు, కొంచెం జీలకర్ర కలిపిన మజ్జిగ తీసుకొస్తానుండు. పర్వాలేదు, ఇప్పుడు పర్వాలేదు. సరే, ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. నాకు చాలా టెన్షన్గా ఉంది నందు. కమ్ ఆన్, ఇలాంటి చిన్న చిన్న వాడికి టెన్షన్ అయితే ఎలా? నేను నీకు తోడుగా ఉన్నాను కదా. అత్తయ్య,
ఏమ్మా పిల్లలేం చేస్తున్నారు? స్నానాలు చేస్తున్నారు బామ్మ. స్కూల్కి రెడీ అవ్వాలి కదా, ఈరోజు కొంచెం లేట్గా నిద్ర లేచారు. సులోచన దగ్గర పడుకున్నారు కదా. అవును బామ్మగారు, వాళ్ళకి నానమ్మ దగ్గర గారాబం ఎక్కువ కదా, అందుకే గొడవ చేస్తూ అల్లరి చేస్తూ ఆటలాడుతూ లేట్గా పడుకుంటారు. అదే నా దగ్గర అయితే కిక్కురు మనకుండా నిద్రపోతారు. ఆ, ఏదో నాన్నమ్మంటే పిల్లలకి ప్రేమ దోమ అని నువ్వంటున్నావు గాని నిజానికి పిల్లలకి అంత ప్రేమ ఉన్నట్టు కనిపించడం లేదు మేఘనా. నిజంగా అంత ప్రేమ ఉంటే మన ఊరు నుంచి వచ్చారు కదా మీ గెస్ట్లు, అదే మీ మాజీ మామ అత్తగారులు, వాళ్ళు వచ్చినప్పుడు కనీసం ఇటువైపు వచ్చిందే లేదు. ఎంతసేపు నాన్నమ్మ తాతయ్య అంటూ వాళ్లతోటే తిరిగారు. పాపం వాళ్ల కోసం ఈ నాన్నమ్మ ఉందనే ఆలోచనే లేదు. వాళ్ళు రాకముందు మీ అత్తయ్య దగ్గరకు వచ్చేవారు. ఇదిగో ఇప్పుడు నాన్నమ్మ నాన్నమ్మ అంటూ వచ్చి చేరారు. అత్తయ్య, ఇప్పుడు మీరేమంటున్నారు? అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? ఉన్నదే అన్నాను, లేనిదేమీ అనలేదు కదా. మరి వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు నీ దగ్గరకు వచ్చారా? లేదు కదా. నువ్వు వాళ్ళ కోసం ఎన్ని బొమ్మలు తెచ్చావు, గిఫ్ట్లు స్వీట్లు ఎన్ని తెచ్చిచ్చావు. వాటిని అలా ఎగరేసుకుంటూ వెళ్లేరే గాని నాన్నమ్మ మా కోసం తెచ్చిందే అని చూసారా? వాళ్ళు చిన్నపిల్లలత్తయ్య, వాళ్ళు అలాగే ఉంటారు, అది సహజం. కాదని నేను మాత్రం అన్నానా? అలా ఉంటారు కాబట్టే వాళ్ళని పిల్లలు అన్నారు. నేను చెప్పేది కూడా అదే. వాళ్ళు సహజంగానే వాళ్ళ తాతయ్య వాళ్ళు వచ్చినప్పుడు నీ దగ్గరికి రాలేదు. వాళ్ళు వెళ్ళగానే నీ దగ్గరకు వచ్చారని చెప్తున్నాను. ఇందులో నేను లేనిదేం కల్పించి చెప్పడం లేదు కదా. అత్తయ్య, పిల్లలు చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఉండండి, వాళ్ళ చేతి కూడా సారీ చెప్పిస్తాను. అయ్యో ఊరుకోమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేను సారీలు చెప్పించుకోవడం ఏంటి? అసలు ఇలాంటివి నువ్వు పట్టించుకోకు. ఏంటత్తయ్య మీరు? అయ్యో తల్లి, నేనేం మాట్లాడినా తప్పే అవుతుంది. అయితే సరేనమ్మా, ఇక ఈ ఇంట్లో నేను నోరెత్తనుగాక ఎత్తను, సరేనా? మేఘనా, ఇలారా, ఇలా వచ్చి కూర్చో. కూర్చో. నేనేదో మామూలుగా మాట వరుసకి పిల్లల చేష్టలు చూసి సరదాగా మాట్లాడానే అనుకో. నువ్వెందుకు దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలి చెప్పు? ఏ, నేను వాళ్ళ ఆట పట్టించకూడదా? అదేమైనా తప్పా? అదేం లేదు బామ్మ. అయిపోయే. దీని గురించి ఎందుకు సులోచన అంత రాద్ధాంతం? అసలు మేఘనైతే అది పట్టించుకోనే లేదు. ఆ మాత్రం సరదా లేకపోతే ఎలా? అవునమ్మాయి, నువ్వేంటి ఇద్దరి పిల్లల్నే కన్నావు? ఏ, ఇంకొకరిని కనాల్సింది కదా. అంటే మా కాలంలో కనీసం ఇంటికి 3-4 ఉండేవారు. ఇదిగో మీ అత్తగారైతే మరీ ఒంటి కొమ్మ రాకాసిలాగా ఒక్కడనే కన్నది, అందుకు అడిగాను. ఇద్దరే చాలనుకున్నాం బామ్మగారు. చాలు అనుకున్నారా? అంటే బాబు పుట్టాక ఆపరేషన్ ఏమైనా చేయించుకున్నావా? ఊరికే తెలుసుకుందామని అడిగానులే. నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. అదేం లేదు బామ్మగారు, బాబు పుట్టాక అమ్మరే ఆపరేషన్ చేయించుకున్నాడు. అమ్మా, వస్తున్నాను నాన్న, ఇప్పుడే వస్తాను బామ్మ. ఏంటత్తయ్యా అడగడం? తనేమనుకుంటుంది? తప్పు కదా.
తప్పని కూర్చుంటే తెలుసుకునేదెలా? మన అదృష్టం బాగుంది కాబట్టి ఆపరేషను గట్రా చేయించుకోలేదు. చాలే ఊరుకోండత్తయ్యా, మీతో ఉంటే నన్ను కూడా తప్పు పట్టేలా ఉంది. మీతో మాట్లాడడం నా వల్ల కాదు. ఆ, అంటే ఈవిడ కావాలనే ఆరాలు తీస్తుందా? మేఘనా, మేఘనా వాటర్ తాగు. వామిటింగ్స్ ఏంటి ఇలా అవుతున్నాయి? ఒకవేళ ఇదేనా?